కొంతమంది ఆలోచన ఏంటంటే మగపిల్లాడు ఉంటే మన ఇంట్లో ఉంటాడు, మనల్ని చూసుకుంటాడు, మనకు వచ్చే కోడలు చూసుకుంటుంది. ఆడపిల్లలు అయితే పెళ్లిళ్ళు చేసి పుట్టింటికి పంపించాలి కదా, లేకపోతే అత్తగారింటికి పంపించాలి కదా అనే ఉద్దేశంతో ఉంటున్నారు. ఇది ఎంతవరకు నిజమంటారు? పూర్తిగా నిజం ఈ మాట. అయితే ఇవాళ ఉద్యోగాలు వచ్చినాయి కాబట్టి సరిపోయింది, కానీ మగ పిల్లవాళ్ళు కనుక ఇంట్లో ఎక్కువ ఉంటే ఉన్న ఆస్తిని పంచుకొని వాళ్ళు భేదవాళ్ళు అయిపోతారు. అదే ఆడపిల్లలు ఉంటే సమాన హక్కులు తీసుకుని పోరాళ్ళు, ఏదో కొద్ది కట్నం ఇస్తారంటే చెప్తే ఆస్తులు భాగాలను తీసుకుపోరాళ్ళు. వాళ్ళు పోతే ఉన్న ఆస్తిని ఒక భాగం 2 భాగాలు చేసుకుంటారే కానీ 4-5 పిల్లలు ఉంటే 4 ముక్కలు అయిపోతాయి. అప్పుడు వీళ్ళు భేదవాళ్ళు అయిపోతారు. మగ పిల్లవాళ్ళ వల్ల పేదరికం ఎక్కువ అవుతుంది. అయితే ఇవాళ ఉద్యోగాలు వచ్చినప్పుడు ఎవరి ఉద్యోగం వాళ్ళు చేసుకుంటూ ఉంటే చదువు వలన మనిషి ఆస్తిపడి అవుతుండే తప్పితే భేదవాడు కావట్లేదు. చదువు లేకుండా అచ్చం వ్యవసాయం మీద ఆధారపడితే మాత్రం ఎంతమంది పిల్లలు ఉంటే అంత పేదరికంగా అంత బేతనంలో దిగదారుతుంది కుటుంబం. కానీ చదువు ఉంటే మాత్రం ఎంతమంది ఉంటే అంతమంది చదువుకొని అన్ని లక్షలు గడించుకొని వస్తారు. ఆ కుటుంబం గట్టిగా ఉంటుంది. చదువు తీసుకొచ్చిన ఒక విచిత్రమైన పరిణామం ఇది. మరి ప్రస్తుతానికి మాత్రం చదువుకి మంచి డిమాండ్ ఉంది, ఉద్యోగాలకు కూడా మంచి డిమాండ్ ఉంది. భవిష్యత్తులో మరి చదువుకున్నా కూడా ఉద్యోగాలు దొరకని పరిస్థితి వస్తే రావచ్చు. అప్పుడు మాత్రం కుటుంబం చాలా కష్టాల్లో పడవచ్చు. ఎందుకంటే ఉన్న ఆస్తిని పంచుకున్నప్పుడు పేదరికం దిగజారుతుంది. ఇక అటువంటిప్పుడు ఏంటంటే ఒక జంటకి ఒక మనిషి, ఒక అబ్బాయి లేదా ఒక అమ్మాయి అని అనుకుంటేనే తప్ప భూమి మాత్రం ఈ జనాభాని పోషించలేదు. పూర్వంలో ఇలా అని అనుకున్నారు, అబ్బాయి ఇంట్లో ఉంటాడు లేకపోతే ఇంట్లో మనల్ని చూసుకుంటాడని అనుకున్నారు. పూర్వంలో అయితే అది సాధ్యమైందేమో, కానీ ఈ రోజుల్లో అయితే అది మనకి ఎక్కడా కనిపించలేదు. ఆడపిల్లైనా మగపిల్లాడైనా సరే జాబ్ దగ్గరికి తీసుకెళ్ళిపోతున్నాడు కోడల్ని, వాళ్ళ కుటుంబం వాళ్ళు చూసుకుంటున్నారే తప్ప తల్లిదండ్రులు చూసుకునే రోజులు ఈ రోజుల్లో అయితే లేవు, కొడుకైనా కూతురైనా. దీనికి మీరేమంటారు? పూర్తిగా నిజం ఇది. అయితే ఉద్యోగం చేసేటప్పుడు తల్లిదండ్రులు కూడా వాళ్ళ దగ్గర తీసుకుని ఉంచుకోవచ్చు అసలైతే. కానీ ఏ అమెరికాలోనో ఏ ఇంగ్లాండ్లోనో ఎక్కడో ఉద్యోగం చేస్తూ ఉంటే తల్లిదండ్రులు అక్కడికి తీసుకుపోవడానికి అంత అనుకూలంగా ఉండదు. ఒకవేళ తీసుకుపోయినా కూడా ఈ తల్లిదండ్రులంతా అక్కడికి పోయిన తర్వాత ఏదో జైల్లో పడ్డట్టుగా అనుకుంటారే తప్పితే ఆ దేశంలో ఏమలేరు వీరు. అందుకని ఇక్కడే ఉండాలని అనిపిస్తుంది. తల్లిదండ్రుల మీద ఎంత ప్రేమ ఉన్నా సరే కొడుకులు కోడళ్ళు ఇవాళ తల్లిదండ్రులను వృద్ధాశ్రమంలో చేరుస్తున్నారు. ప్రేమ లేక కాదు. వేరే దేశం అంటున్నారు, ఇక్కడ జాబులు చేస్తున్నా సరే బయట వేరే హైదరాబాద్లోనో లేకపోతే వేరే చోట అక్కడ కూడా తీసుకెళ్ళలేని పరిస్థితి. ఎందుకంటే ఎక్కడ ఖర్చు ఎక్కువ అయిపోయిద్దో మళ్ళీ వాళ్ళ పిల్లలు ఆ ఖర్చులన్నీ క్యాలిక్యులేట్ చేసుకొని తల్లిదండ్రులు అక్కడ వదిలేస్తున్నారు. అవును, నిజమే. హైదరాబాద్ కూడా నిజంగా 2-3 ఎక్కువ ఉంటే జనాభా పెద్ద ఇల్లు కొనుక్కోవాలి, అంత ఖర్చులే ఉంటాయి. అందుకనే చాలా మంది ఇవాళ ఇతర దేశాల్లో ఉన్నా లేకపోతే దూరం కొద్దిగా టౌన్లో ఉన్నా సరే ఉద్యోగాలు చేస్తుంటే తీసుకుపోయారు. ఏదైనా పల్లెటూరులో ఉద్యోగం అయితే తీసుకుపోగలరు. అంతేకాకుండా ఒకరు తీసుకుపోయినా కూడా ఈ ముసలి వాళ్ళు సరిగ్గా ప్రవర్తించరు. వాళ్ళతో ఎందుకు పెత్తనం చేద్దామని ఏదో పెద్ద డాక్టర్ చూపిద్దామని చూస్తుంటారు. తల్లిదండ్రులు మాత్రం నమ్మడానికి వీల్లేదు. తల్లిదండ్రులని ఎక్కువ తప్పు ఉంటుంది, పిల్లవాళ్ళు మాత్రం బాగానే చేస్తారు. అయినా సరే తల్లిదండ్రుల మీద ప్రేమ ఉన్నా ఇవాళ చాలా మంది తల్లిదండ్రులని వృద్ధాశ్రమంలో చేరుస్తున్నారు, ఎంత ప్రేమ ఉన్నా సరే. ఎందుకంటే తీసుకుపోవడానికి వాళ్ళకి వీలు పట్టలేదు. ఆ తల్లిదండ్రులు కూడా అంటున్నారు, మేము వృద్ధాశ్రమంలో ఉంటేనే మంచిది పిల్లల కంటే. పిల్లల దగ్గర అక్కడికి పోయి పిల్లల దగ్గర ఉంటే వాళ్ళు ఏమో ఉద్యోగానికి పోతారు, మేము ఇంట్లో బిక్కుమంటూ ఉండాలి. ఇక్కడ వృద్ధాశ్రమంలో అయితే 10 మంది ఉంటారు మాట్లాడుకోవడానికి, పొదుగుకులు కూడా ఏదో ఒక వ్యాపకం ఉంటుంది. అక్కడైతే ఒంటరిగా ఉండాల్సి వస్తుంది. ఇంట్లో బయటకు పోవడానికి వీలు పడదు. అందుకని ఇవాళ చాలామంది వృద్ధాశ్రమంలో పోవటానికే ఇష్టపడుతున్నారు. పూర్వం అయితే ఏదో అతి లేనివాడు గతి లేనివాడు వృద్ధాశ్రమంలో పోతున్నాడు, కానీ ఇవాళ బాగా ఉన్నాడు నెలకు 10,000, 15,000, 20,000 కట్టి వృద్ధాశ్రమంలో ఉండేవాళ్ళు నాకు తెలుసు. అందుకని ఇవాళ ఉద్యోగ సంస్కృతిని బట్టి చూస్తే మాత్రం తల్లిదండ్రులు కొడుకుల దగ్గర ఉండే పరిస్థితి లేదు. ఇదొక కూతురు దగ్గర ఉండే పరిస్థితి పూర్వం నుంచి లేదు, కొడుకుల దగ్గర నుంచి ఉన్న పరిస్థితి కూడా నిజంగానే, ఆ మాట నిజమే, వాళ్ళు లేదు ఆ పరిస్థితి. ఇప్పుడు ఈ పరిణామాలన్నీ మనం చూస్తే ఈ రోజుల్లో ఇక కొడుకైనా ఒకటే కూతురైనా ఒకటి అనిపిస్తున్నారు. అంతే, కొడుకైనా ఒకటే కూతురైనా ఒకటే. కూతురు ఇదివరకు అత్తగారింటికి పోయేది, ఇప్పుడు కూతురు ఉద్యోగానికి పోతుంది, లేకపోతే కొడుకు కూడా ఉద్యోగానికి పోతుండు. ఆ ఉద్యోగానికి పోయే ఊరు కూడా అత్తగారి ఊరి కిందనే మనం తల్లిదండ్రులు భావించుకోవాలి. ఇంట్లో లేకుండా బయటకు పోతే అత్తగారింటికి పోయినా ఒకటే, బయటకు పోయినా ఎక్కడికి పోయినా ఒకటే. కాబట్టి ఇవాళ కొడుకు కూడా అత్తగారింటికి పోయే మనిషి కిందనే తయారయ్యిండు. అయినా ఇంకా కొంతమందిలో ఈ భావన ఇంకా రాలేదు. వాళ్ళు అయినా ఇద్దరు అమ్మాయిలు ఉన్నా సరే మళ్ళీ ఒక అబ్బాయి కోసం చూస్తున్నారే కానీ వాళ్ళు పోషించగలరా, మన కుటుంబ పరిస్థితులు ఏంటి, ఇవేం ఆలోచించట్లా. దానికి మీరేమంటారు?
నిజమే మాట. తల్లిదండ్రులు ఈ ఛాందస్సం ఉండటం మాత్రం ఈ ఛాందస్సం పోవాలి. అంటే ఈ ఛాన్స్ తొందరగా పోదు. వాళ్ళు ఏంటంటే మొదటి నుంచి కూడా ఒక భావజాలంలో వాళ్ళు పుట్టారు, ఒక భావజాలంలో వాళ్ళు పెరిగారు. వాళ్ళు ఒకసారి ఈ మార్పు రావాలంటే రాదు. కాదు చిన్నగా చెప్పి అంటే మరీ అంత ఆలస్యంగా కూడా కాదు, కొంచెం తొందరగానే మార్పు రావచ్చు, కానీ తక్షణం రమ్మంటే మాత్రం రాదు. ఈ భావజాలాన్ని పిడి చేయాలి చిన్నంగా. కనీసం ఈ తరం వెళ్ళిపోయినా సరే, వచ్చే తరం నుంచి అయినా సరే ఈ భావజాలం కొంచెం తొందరగానే మారిపోతుంది. మరీ అంత కష్టం ఏమీ కాదు. ఇది వాతావరణం మారడానికి అవకాశాలు మాత్రం బాగా ఉన్నాయి. అందులోనూ కొంతమంది భర్తలను ఇబ్బంది పెడుతున్నారంట. మళ్ళీ పిల్లల్ని కన్నాము, లేకపోతే మగపిల్లడు కన్నిందాక భర్తనే వయసులో ఇబ్బందులు పెడుతున్నారంట. మళ్ళీ అవసరమైతే డబ్బులు పెట్టి ఎవరన్నా మగపిల్లల్ని దత్తత తీసుకుంటున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. దీనికి మీరేమంటారు? ఈ వార్తలు మాత్రం నేను వినలేదు అన్నమాట చెప్పాలంటే. అయితే అట్లా మగపిల్లవాడి కోసం భార్య ఇబ్బంది పెట్టడం భర్తని, అది దారుణం. పట్టదు, ఇబ్బంది పెట్టకూడదు. అట్లనే పిల్లవాడి కోసం భార్యని ఇబ్బంది పెట్టడం కూడా చాలా దారుణమే. ఎవరు ఇబ్బంది పెట్టినా దత్తత తీసుకురావాలనో, లేకపోతే పెంచుకోవాలనో, లేకపోతే ఇంకా ఈ మధ్య ఇది ఒకటి వచ్చింది సరోగసి అని. ఈ సరోగసి ద్వారా కానీ ఇటువంటి భర్తను పెట్టినా, భర్త భార్యని పెట్టినా కూడా అది దారుణమే. అది కొంచెం అమానుషంగానే లెక్క వేసుకోవాలి మనం. చాలామంది తల్లిదండ్రులు పిల్లల్ని ఎంతమందిని కనాలి, ఎవరు పుట్టినా సరే ఓకే అనుకుంటున్నారు, బాగానే ఉంది. కానీ వాళ్ళని సరైన మార్గాల్లో పెంచేవారు నాకు ఎవరు కనిపించలే. దానికి మీరేమంటారు? నిజమే మాట. ముఖ్యంగా చదువు రాని తల్లిదండ్రులు ఉన్న ఇంట్లో పిల్లవాడు పుడితే అతనికి కొంచెం ఇబ్బంది అవుతుంది. చదువు వచ్చిన తల్లిదండ్రులు ఉంటే మాత్రం కొద్దిగా పిల్లవాడు ఏం చదువుకున్నాడని కాస్త పరీక్షించి బడికి పోయించిన తర్వాత ఏం చదువుతున్నావు ఏంటి అని చెప్పి కొంచెం ఏదన్నా కొద్దిగా అతనికి ఆసక్తి కలిగే విధంగా తల్లిదండ్రులు ప్రవర్తించవచ్చు. కానీ చదువు రాని తల్లిదండ్రులలో పుట్టిన బిడ్డ మాత్రం అక్కడ కూడా తెలివిగలలు పుడతారు, కానీ ఎట్లయినా అవకాశాలు తక్కువగా ఉంటాయి. ఇప్పుడు నా విషయం చెప్పాను. నాకు 1వ తరగతి దాకా మా అమ్మే నేర్పించదు. అదే మా అమ్మ కూడా చదువు రాకపోతే నేను అసలు చదువు లేని మొద్దులాగా ఉండేవాడిని. మా నాన్నకి కూడా చదువు ఉంది, కానీ 5వ తరగతి చదువు ఉంది, కానీ పెద్ద 5వ తరగతి నాలెడ్జ్ లేదు. ఆ తర్వాత పిల్లవాళ్ళకి చదువు చెబుదాం అనే శ్రద్ధ కూడా లేదు. అటువంటిప్పుడు మా నాన్న 5వ తరగతి చదువుకున్నా సరే రానివాడి కన్నా లెక్క వేసుకున్నాను నేను. అటువంటిప్పుడు నేను చదువుకునేవాడిని కాదు, నేను బరగడ్లు కాసుకుంటూ ఉండేవాడిని. అందుకని చదువుకున్న తల్లిదండ్రులు ఉంటే మాత్రం ఆ ఇంట్లో విద్యకి అవకాశం ఎక్కువగా ఉంది. కానీ పూర్తిగా ఉందని మాత్రం ఒప్పుకుని, ఒకప్పుడు చదువుకున్న తల్లిదండ్రులలో కూడా చదువు రానివాడు మొద్దులు కూడా ఉంటారు పిల్లలు. కానీ మొత్తం మీద ఎక్కువ శాతం మంది మాత్రం తల్లిదండ్రులు చదువుకుంటూ పిల్లలు బాగా చదువు వస్తుంది. నాకు మాత్రం ఈ అభిప్రాయం ఉంది. అంటే మగపిల్లాడు పుట్టిన దాకా పుట్టగానే సంతోషం అవుతున్నారు, కానీ ఆ మగపిల్లాడిని సరైన మార్గంలో పెంచి చదివించి బాధ్యత తీసుకొని ఒక మంచి స్థాయిలో మాత్రం ఎవరూ చేయట్లేదు. అది తెలియక చేయట్లేదు, లేదా కొంతమంది ఆస్తి లేక చేయట్లేదు. పుట్టినప్పుడు మాత్రం ఏందో పెద్ద తన ఒక్కడికి ఈ ప్రపంచంలో పిల్లవాడు పుట్టినట్టుగా ఎగులు గంతేస్తుంటారు వాళ్ళు. కానీ అంత పిల్లవాడు పుడితే ముఖ్యంగా సినిమాల్లో అసలు పిల్లవాడు పుడుతుందనే గర్భం దాల్చిందని అంటే ఏం యాక్షన్ చేస్తారు వాళ్ళు. ఆ యాక్షన్ అంతా పూర్తిగా కృత్రిమం. అది పిల్లవాడు పుట్టి అందరికీ పిల్లవాడు పుడుతున్నారు, దాంట్లో పెద్ద ఘనకార్యం ఏముంది, అందులో పెద్ద ఇదేం లేదు. కానీ పిల్లవాడు పుట్టినప్పుడు కంటే కూడా పిల్లవాడిని పెంచడం మాత్రం చాలా కష్టం. పిల్లవాడు పుట్టడం అనేది చాలా తెలివిగా పుడతాడు, కానీ పిల్లవాడిని సాకటం కానీ పెంచడం కానీ చదువు బుద్ధి జ్ఞానం నేర్పడం కానీ అది మాత్రం చాలా చాలా కష్టం. తల్లిదండ్రులు చాలా శ్రమపడాలి. కొంతమంది తొందరగానే బుద్ధిమంతులు అవుతారు, కొంతమంది పిల్లలు తొందరగా బుద్ధిమంతులు కాకపోతే నచ్చజెప్పు ఎట్లా అట్లా నయాన భయాన వాళ్ళని పౌరులుగా తీర్చిదిద్దాలి. అది మాత్రం తల్లిదండ్రులకి ఆ బాధ్యత ఉంది. అసలు అయితే కొంతమంది అంటారు తల్లికి చదివిస్తేనేమో కుటుంబానికి అందరికీ వచ్చినట్టంట, తండ్రికి చదివిస్తేనేమో కుటుంబానికి ఎవరికి రానట్టంట. అటువంటిది ఏమి లేదు. చదువు నేర్పేవాడు తల్లినా కావచ్చు, తండ్రినా కావచ్చు, ఇద్దరిలో ఎవరైనా శ్రద్ధ తీసుకొని నేర్పచ్చు. ఒక తల్లికి అవకాశం ఉందంటే మాత్రం నేను ఒప్పుకోను.